స్కూల్కి పడుకోవాలి, వదిలేసుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడు కూడా ఉండాలి, పిల్లలందరూ స్నేహంగా ఉండాలి. మీ పక్క విద్యార్థులతో ఎట్లా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రేమతో స్నేహంతో ఉండాలి. ఎప్పుడు కూడా ఈర్ష్యాలు చేసి ఉండకూడదు, నాకేం అనుకోకూడదు. ఎప్పుడైతే నీకు నేను బాగుండాలి, నాతో పాటు పక్క వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చదువుతో పాటు మనం సేవ అంటే చెప్పారు కదా, డబ్బులు ఒకటే ఆర్థిక సాయం ఒకటి సేవ కాదు. ఈ పుస్తకాలకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటుంది. ఈ పుస్తకాలు పడేయాలండి. మీ క్లాస్ రాసిన పుస్తకాలు ఎగబెట్టి మీ ఎగబెట్టారు కదా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ నెక్స్ట్ వస్తుంది సెకండ్ క్లాస్. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏంటి తీసుకొని ఈ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. చదువుకున్న ఈజీ పుస్తకాలు నేర్చుకోవడానికి అట్లా. ఎప్పుడు కూడా మనకు అది ఎప్పుడు అన్ని సేవ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి సేవ అనేది. ఓకేనా? అటువంటి సేవా సంస్థ ఇది మరి వాసవికులు. ఇది ఫస్ట్ ఏమైందంటే వాసవికులకు అక్టోబర్ 1, 1961 11 మంది సభ్యులతో హైదరాబాద్లో స్పీచ్ చేసిన కల్వకుంట చంద్రశేఖర్ గుప్తా గారు స్టార్ట్ చేశారు. ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 1800 క్లబ్బులు, అంటే పాలాడి క్లబ్బులు 1800 క్లబ్బులు ఉన్నాయి. ఇంచుమించు 1,00,000 సభ్యులలో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి నిత్యము ఈరోజు అతి ప్రతిష్టాత్మక సంస్థ మరి రాష్ట్రం. ఈరోజు దేశంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు మా క్లబ్ యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి సంస్థ ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ 11 మంది స్టార్ట్ అయింది. నా ఒక్కటి ఏమైతే ఎప్పుడు అనుకోకూడదు, ఈ ఒక్కరితో స్టార్ట్ కావాలి. ఏదైనా ఈ నుంచి 30 మందికి మనం ఆదర్శంగా ఉండాలి. ఈ నుంచి పక్కన నేర్చుకోవాలి. వాటి మరి ఎవరు స్టార్ట్ మన కార్యక్రమం మనం చూసి ఊరు దానికి మనం ఉండేది మనం జీవశైలి ఉండాలి. ఓకేనా? అర్థమైనా? బాగా చదువుకోవాలి. ఈ తల్లిదండ్రులతో కష్టపడి మమ్మల్ని స్కూల్ పంపించి ఎందుకు మీరు బాగా చదువుకోవడం నుంచి వాళ్ళ కష్టాలు పడినా వాళ్ళ కష్టాలు తెలియకుండా మిమ్మల్ని స్కూల్ పంపించి చదివిస్తున్నాం. మీకు అడిగినా తీస్తున్నారు. డ్రెస్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళన్నీ వదులుకొని మీరు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అవకాశం ఇచ్చిన